అతిథిగా వచ్చేసినటువంటి సంపత్ సార్ గారు, సంతోష్ సార్ గారికి ఈరోజు ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి ఎల్ఏ సార్, అదేవిధంగా బంధువులు, సహచర సోదర ఉపాధ్యాయులు వాళ్ళందరికీ కూడా నమస్కారములు, స్నానాలకు నా ఆశిస్తాను. ఈరోజు ఎల్ఏ సార్ గారు ఉద్యోగ విరమణ పొందు అది కంపల్సరీ తన వయసు 61 సంవత్సరాలు వచ్చింది, కంపల్సరీ ఉద్యోగ విరమణ పొందాలి. కానీ నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి కల్పన మేడం పోయింది. నేను సార్ వచ్చిన తర్వాత అనవసరంగా సార్ వచ్చిన ఎందుకంటే మా ఫ్రెండ్ నాకు దాదాపు 7 సంవత్సరాలు మేమిద్దరం కలిసి పనిచేసాము. కానీ సార్ వచ్చిన తర్వాత మాత్రం చాలా ఇంత చిన్న వాళ్ళమైనా కూడా సార్ ముందు 2 చేతులు జోడించి నమస్కారం పెట్టేది. నేను పెట్టక ముందే సార్ పెట్టేది. కానీ సారు మన స్కూల్లో లెసన్స్ చెప్పేటప్పుడు మాత్రం చాలా గంభీరంగా చాలా పెద్ద గొంతుతో చెప్పేవారు. పక్కకు మా ఆఫీస్ లో ఉన్నప్పుడు సార్ పద్యాలు పాడుతున్నప్పుడు అసలు అటే లేదు. నేనైతే మామూలుగా రిజల్ట్ టైంలో ఉన్నప్పుడు మాత్రం సారు పద్యాలు పాడేటప్పుడు 10th క్లాస్ లో సార్ గొంతే వినేది, ఆ పద్యాలు వినేది. నేను చాలా చక్కగా సంవత్సరం మొత్తంలో చెప్పాల్సినటువంటి సిలబస్ లో సార్ 5 నెలల్లో పూర్తి చేశాడు. మా హెచ్ఎం సార్ అయితే మీరు కంపల్సరీ సిలబస్ చెప్పాలి, చెప్పిన తర్వాతనే మీకు ఏదైనా కూడా అని సార్ చెప్పినందుకు సార్ మాత్రం 9th 10th క్లాసుల సిలబస్ మొత్తం కవర్ చేసింది. చాలా మొత్తం అయిపోయింది. మిగతా 6th 7th సిలబస్ మాత్రం అప్ టు డేట్ చేశారని చెప్పారు పిల్లలు. చాలా సంతోషం. సారు మామూలుగా మేము బతుకమ్మ సంబరాలు చేసుకున్నట్టు మాత్రం మేమైనా ఆడలేదు అక్కడ బతుకమ్మ. అక్కడ సార్ మాత్రం స్టార్ట్ అయినప్పటి నుంచి అయిపోయేంత వరకు ఇంత అలసిపోకుండా చాలా చక్కగా ఆ పిల్లలతో ఆ సంతోషాన్ని ఉన్నారు. నెక్స్ట్ మా పిల్లలకు మాత్రం ఒకటి సార్ ఒక మాట ఇచ్చింది మాకేంటి అంటే, మీ అమ్మాయిలకు పెళ్లి చేసిన తర్వాత నేను పోతాను, సంబంధం చూసి పెడతాను చెప్పిన నన్ను నెరవేర్చలేదు సార్. తీర్చకుండానే సార్ వెళ్తాను, సంబంధం మాత్రం నేను చూసి పెళ్ళైన తర్వాతనే పోతాను చెప్పింది సార్. కానీ అది మాట తప్పింది సార్. ఇంకా కొనసాగాలి మన నెక్స్ట్ ఇక్కడ ఉన్నా కూడా మీరు 5 ఆరోగ్యాలతో ఉండాలి. చాలా మంచిగా నేను మామూలుగా క్లాస్ రూమ్ స్టాఫ్ రూమ్ లో మాట్లాడకుండా ఉన్నప్పుడు ఏంటమ్మా మాలతమ్మని చూసేది. ప్రతిసారి 2 చేతులు పెట్టాలని చూసేది. చాలా లీజర్ టైంలో నవ్వించారు సార్. ఎంత బాధలో ఉన్నా కూడా సార్ మాటలకు సంతోషం అనిపించేశారు. మీరు వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఎక్కడ ఉన్నా కూడా 5 ఆరోగ్యాలకు సుఖ సంతోషాలకు ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులకు కృతజ్ఞతలు.